హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెడికల్ అనేది స్టార్ట్ అయింది నిజమేనా అని అంటున్నారు అందరూ. ఎస్, కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ సెలెక్టెడ్ ఆస్పిరెంట్. చెప్పేది ఏం లేదు, అన్ని యూట్యూబ్ ఛానల్ మాదిరిగానే నేను కూడా చెప్పడానికి వచ్చిన యాజ్ ఎ రిపోర్టర్గా. ఎన్నో కామెంట్లు చేస్తున్నారు, చేసుకోండి, బట్ పర్వాలేదు. ఇకపోతే టాపిక్లోకి వెళ్తే, యాజ్ ఎ యాక్ట్ మీడియా రిపోర్టర్గా మీ ముందుకు రావడం జరిగింది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అనేది పాసిబులే. హైయర్ అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిన, తెలుసుకోండి మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఓయూ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఏమైంది, సుప్రీంకోర్టుకు వెళ్ళిన బోర్డు అనేది ఎంతవరకు వచ్చింది, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏమైంది, నార్మలైజేషన్ కేసు ఏమైంది, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కేసు ఏమైంది, ఇవన్నీ కేసులు ఉండగానే మరి ఫోన్ కాల్స్ అనేవి వస్తున్నాయి, నిజమేనా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మెడికల్? మరి ఏ హాస్పిటల్లో ఉంటుంది వాళ్ళకు మెడికల్? మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? మరి మీ మీద ఎటువంటి అయినా కేసులు ఉన్నాయా? మెడికల్ ఫిట్ అయినట్టయితే ఇంకా తదుపరి చర్యలు ఏంటి? మీరు ఇంక ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి ఒక విషయం చెప్పేటప్పుడు ఎవరెవరు ఏ విషయం చెప్తున్నారో అనేది ఒకసారి ఆలోచించుకొని వినండి. మిగతా యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ధన్యవాదాలు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. యాజ్ ఏ హైయర్ అఫీషియల్ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు, మీకు ఆల్రెడీ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, నిజం వాస్తవం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎన్నో కష్టాలు పడ్డారు. జియో నెంబర్ 46 కేసు అని, జియో నెంబర్ 57, 58 కేసు అని, ఈవెంట్స్ కేసు అని, రాంగ్ క్వశ్చన్స్ కేసు అని, ఎక్స్పర్ట్ కమిటీకి రిపోర్ట్ అని, గత సంవత్సరాల కొద్దీ వేచి చూశారు. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే టైం వచ్చింది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీరు మెడికల్కి వెళ్ళేది వేరే వ్యక్తికి తెలియకూడదు. మీరు ట్రైనింగ్ వెళ్ళే వరకు ఏ వ్యక్తికి కూడా మీకు సంబంధించిన సమాచారం అనేది తెలియజేయకూడదు, మీకు సంబంధించిన కుటుంబ సభ్యులకు తప్ప. మీరు ఎటువంటి మీ మీద నిఘా వర్గాలు అనేవి చాలా వరకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మీద నిఘా అనేది పెట్టడం జరిగింది. మీరు ఎక్కడెక్కడ ఉంటారు, ఏమేమి పనులు చేస్తున్నారు, ప్రతిదీ ఎంక్వైరీలో ఉంటుంది. మీ పైన ఎటువంటి కేసులైనా ఉంటే దయచేసి ఆ కేసులను మాఫీ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఈ ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. మిసేల్ వస్తున్న మాట వాస్తవమే. నేను ఇవాళనే చదివినట్టున్న కొత్త నోటిఫికేషన్లో కూడా మార్గం సుగమమైంది. రానున్నది నిరుద్యోగుల కాలం. ఏ గవర్నమెంట్ అయితే నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసి కుప్పకూలిందో, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మాదిరిగా తప్పులు చేయకుండా ముందుకు రావడం జరుగుతుంది. దయచేసి గొడవలకు వెళ్ళకండి. మెడికల్ టెస్ట్ల కోసం బిఫోర్ మెడికల్ టెస్ట్లు మీరు సంబంధిత గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ డబ్బు ఎంత ఖర్చు అయినా కూడా మెడికల్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోండి. కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు 1-2 సార్లు చూసుకోండి. నాకు సంబంధించిన వ్యక్తి ఈ మెడికల్ ఎప్పుడైతే పిలిచారో ఆ రోజే 2వ రోజో 3వ రోజో రిజెక్ట్ కావడం జరిగింది. అదొక ముస్లిం అబ్బాయి. దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోండి. 1-2 కామెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. అది మీకోసమేగా చెప్పేది. నిల్చొని చెప్తున్నాం అంటే నీకోసమే కదా. ఆ కేసులు అనేది ఎప్పుడైనా సరే కోర్టులో పెండింగ్ అనేది ఉండటమే జరుగుతుంది. ఈవెంట్స్ టైంలో కేసు వేసినప్పటికీ ఈవెంట్స్ కండక్ట్ చేసి మళ్ళీ కేసు గెలిచినాక మార్క్స్ యాడ్ చేసినాక మళ్ళీ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. నార్మలైజేషన్ మీద కూడా కేసు అనేది ఫేవర్గా రావడం జరిగింది. కొంతమంది మెరిట్ లిస్టులో ఉన్న క్యాండిడేట్లను మెరిట్ స్టూడెంట్ కూడా తీసుకునే ఆస్కారం ఉంది.
ఇది మీకోసం ఎవరైనా చెప్తారు. బట్ యాజ్ ఏ ఫెయిల్యూర్ క్యాండిడేట్గా, యాజ్ ఏ ఆస్పిరెంట్గా, యాజ్ ఏ ఆర్టీ యాక్ట్ మీడియా క్యాండిడేట్గా, యాజ్ ఏ ఒక మోటివేషన్ పర్పస్లో ఒక ఉడతా ప్రయత్నంగా మీ ముందుకు రావడం జరిగింది. కామెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, ఆలోచించండి. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. మీకు మెడికల్ అనౌన్స్మెంట్ అయిన డేట్ ముందు 3 రోజుల ముందు మంచి ఆహారం తీసుకోండి. వాటర్ ఎక్కువ తాగండి. ఇప్పటి నుండే వాకింగ్ లాంటివి, రన్నింగ్ లాంటివి చేయడం మొదలుపెట్టండి. ఎటువంటి కేసులలో ఉండకూడదు దయచేసి. మీ యూరిన్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్కహాల్ లాంటి అలవాటు ఉన్న వాళ్ళు తీసుకోకండి. బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దానిలో షుగర్ అనేది మినిమం ఉందా లేదో చూసుకోండి. ఎవరికి దయచేసి గుంపులుగా ఉండి ఎటువంటి గొడవలకు కానీ, పెళ్లిళ్ళకు కానీ, వివాహాలు లాంటి భరత్ లాంటి వాటికి వెళ్ళకండి. మీకు తెలిసిందే, జాబ్ వచ్చిన వాళ్ళు మీకు చెప్పనవసరం లేదు. నా వంతు ప్రయత్నంగా యాజ్ ఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం యాజ్ ఏ రిపోర్టర్గా జస్ట్ హైయర్ అఫీషియల్ ఒక వినతి ప్రకారం మాకు సంబంధించిన క్యాండిడేట్లలో వర్క్ చేసే వాళ్ళు కూడా యాస్పిరెంట్గా సెలెక్ట్ కావడం జరిగింది. వాళ్ళ వంతు ఉడతా ప్రయత్నంగా మీ ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఏ కేసులు కానివ్వండి, నోటిఫికేషన్ అనేది ఎప్పటికి కూడా క్యాన్సిల్ కాదు. ఫోన్స్ అనేది రావడం జరుగుతుంది. మెసేజ్ రూపంలో ఏ హాస్పిటల్లో ఎక్కడ ఎంతమంది ఉన్నారో చూసుకుంటే మన ఆదిలాబాద్కు సంబంధించి రిమ్స్ హాస్పిటల్లో 400 మంది ఉండడం జరిగింది. పర్ డేకు 80 మందిని చూడడం జరుగుతుంది. టీమ్స్ వచ్చేసి 4 టీంలు, ఒక్కొక్క టీంకి 20 మందిని కేటాయించడం జరిగింది. మనకు భూపాలపల్లి వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చూడడం జరుగుతుంది. భూపాలపల్లిలో 150 మంది సెలెక్ట్ కావడం జరిగింది. 150 మందికి నెంబర్ ఆఫ్ పర్ డే అంటే 30 మందిని చూడడం జరుగుతుంది. ఈచ్ టీం వచ్చేసి 20 టీంకు 20 మంది ఉండడం జరుగుతుంది. మొత్తం 3 టీములు. ఇకపోతే జగిత్యాల కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి 300 మంది, పర్ డే 60 మందిని చూడడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ 2 టీములు, టీంకి వచ్చేసి 20 మందిని ఇవ్వడం జరుగుతుంది. కామారెడ్డిలో కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా చేయడం జరుగుతుంది. 450 మంది ఉండటం జరుగుతుంది. పర్ డే 90 మంది, టీంకు 20 మంది, మొత్తం 5 టీంలు. కరీంనగర్ వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది. 650 మందిగా సెలెక్ట్ కావడం జరిగింది. 130 మందిని రోజుకు చూడడం జరుగుతుంది. మొత్తం 7 టీంలకు గాను ఒక్కొక్క టీంకి 20 మందిని అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఇక మన ఆసిఫాబాద్ చూసుకుంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో మనకు 300 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో పర్ డే 60 మంది, టీంకి 20 మంది, మొత్తం 3 టీంలనే ఉండడం జరిగింది. ఇవన్నీ మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ ఉడతా ప్రయత్నంగా కొన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ మెయిన్ చేయడం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. కేసులు కానీ ఎటువంటివి ఉన్నా కూడా జాగ్రత్త వహించండి దయచేసి. నెంబర్ ఆఫ్ 2 పాస్పోర్ట్ సైజ్ పాస్పోర్ట్లు తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు తీసుకెళ్ళండి మెడికల్కి వెళ్ళేటప్పుడు. అదేవిధంగా మీకు అడ్మిట్ కార్డు రిజల్ట్ అనేది ఉంటుంది కదా, అడ్మిట్ కార్డ్స్ అనేవి రావడం జరిగింది. అడ్మిట్ కార్డు తీసుకెళ్ళండి. యూరిన్ టెస్టు, కలర్ బ్లైండ్నెస్, బ్లడ్ టెస్టు ఇవన్నీ చేయడం జరుగుతుంది. జాగ్రత్త వహించండి దయచేసి. మరి ఆ కేసుల గురించి ఏమైంది, ఎంతెంత మంది పోతున్నారు, మెసేజ్ అనేది కొంచెం లేట్ అవ్వడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే టీఎస్ఎస్పీ వాళ్ళని ఆపడం జరుగుతుంది. ముందు ఏఆర్, సివిల్, ఫైర్ వీళ్ళకైతే ట్రైనింగ్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉన్నదని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే గ్రౌండ్స్ అనేవి సరిపోవు కాబట్టి. రాని వాళ్ళు జాబ్ రాలేదు, మేము ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కొంచెం చదవండి. 15,000 నోటిఫికేషన్ అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గ్రూప్స్ కూడా అనౌన్స్మెంట్ జరిగింది ఇవాళనే. దయచేసి జాబ్ వచ్చిన వాళ్ళకు ఇది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి గొడవలకు, కొట్లాటలకు వెళ్ళకండి. ఆరోగ్యం బాగా చూసుకోండి. మీ బంధువులకు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీకు జాబ్ వచ్చినట్టు కానీ, మెడికల్ అయిపోయినట్టు కానీ చెప్పకండి దయచేసి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత క్రూషియల్. ఒక 30-40 సంవత్సరాల జీవితాన్ని మీరు అనుభవించవచ్చు. అండ్ థ్యాంక్ యూ. యాజ్ ఏ ఆర్టీ యాక్ట్ మీడియా రిపోర్టర్గా, యాజ్ ఏఎస్పీ టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.